మనోరంజనికి స్వాగతం. నేటి మనోరంజనిలో అమ్మ ఉత్తరం వింటారు. ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు ఈ ఉత్తరం అంకితం. కన్నా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. తలచుకుంటే ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా ఉంటావు. 5 ఏళ్ల నాడు రమా కూతురి పెళ్లికి వచ్చావు, అంతే. మళ్ళీ ఇక రానే లేదు. కానక కన్న సంతానంలా నిన్ను 4 అమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకుని పెంచుకున్నాను. నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు. ఆ చదువుల సరస్వతి నిన్ను వెంటేసుకుని వెళ్ళింది. అంతా చదువుకున్న వాళ్లేగా. నాకన్నా చదువుకొనపోతేనేం సంస్కారం వచ్చింది. చదువును రాయను నేర్చుకున్నాడు చాలు, వద్దు అన్నాను, వినలేదు. తర్వాత ఉద్యోగలక్ష్మి ఊళ్ళేలుస్తుంది. ఎక్కడున్నా నువ్వు నా కొడుకువి. నీ సారస్వత సంఘాలు, నీ సాంఘిక సేవలు అన్నీ పేపర్ల ద్వారా, కోడలి ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఏం లాభంరా తండ్రి. నీవు నీ పిల్లలు ఇంట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటే, కోడలి చేత్తో చేయించి పెడుతూ ఉంటే సాగిపోయే జీవితం ఎలా ఉంటుంది? ఏమోరా, అది నాకు కళ అయిపోయిందిరా బాబు. ఇంత ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నాను. నాకెంత కావాలి? పిడికెడు ఉడకేసుకుంటే చాలు, వెళ్ళిపోతుంది. కానీ ఆసక్తి పోయింది. ఎలా తింటే కడుపు నిండదు, అలాగే నడుస్తోంది. జీవితంలో పొద్దు వాటారిపోతుంది. ఇంకెన్నాళ్ళు అనిపిస్తుంది. మీ నాన్నగారు హఠాత్తుగా పోయారు. నీకు కడసారి చూపులు కూడా దక్కలేదు. అప్పుడు ఆయన దగ్గరలో నేనున్నాను. గొంతుకలో గరగరలాడుతున్నప్పుడు నేను ఇన్ని నీళ్లు పోశాను. నా దిగులల్లా అలా నాకు జరిగితే ఈ గొంతులో ఇంత తులసి తీర్థం పోసేవాళ్ళు కూడా ఉండరే అని. 4 కూతుళ్ళు, 1 కొడుకు, 12 మనమలు మనవరాళ్ళు ఉన్నా నా గొంతు తడిపేవాళ్ళు ఉండరేమో అని దిగులు పడుతున్నానురా. నువ్వు నన్ను అక్కడికి రమ్మనే అంటావు. నిజమే, వచ్చేయచ్చు. కానీ రాను. ఈ ఇల్లు, ఈ పొలాలు, ఈ గాలి, ఈ వాతావరణం, వీటిని వదిలి రాలేను. మీ నాన్నగారు ఇక్కడే పోయారు. నేను ఇక్కడే పిడికెడు బూడిదైపోవాలి. అదే నా ఆశ. ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత అంతేనేమో. ఎంత చదివినా, ఎంత సాధించినా, ఏం చేసినా ఆఖరికి మనిషి ఈ మట్టిలో కలిసిపోవాలి. అలానే ఆ మట్టి తనను కన్న ఊరు మట్టి కావాలని ఆరాటపడతాడు మనిషి. ఇది నా ఊరు, ఇది నా ఇల్లు, ఇది నాది. ఈ మమతానుబంధాలు లేని రోజున మానవత్వమే నశిస్తుందేమో. అందుకే అనాదిగా ఈ మమకారాలు ఇలానే నిలిచిపోయాయి. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, మహా నిర్మాణాలు మట్టి చాటుకుపోయాయి. కానీ ఈ మానవత మాసిపోలేదురా బాబు. అందుకే ఈ ప్రపంచం ఇంకా ఇలా సాగుతోంది. నేను అంత దూరం రాలేను, ఈ ఊరు విడవలేను. నా ప్రాణం తక్కిడా పుట్టిడా ఎప్పుడో హరి అంటుంది. నాకు తెలుసు, నాది ఎలాగూ దిక్కులేని చావే అవుతుంది. ఎప్పుడైతే ఆయన పోయారో అప్పుడే నేను ఒంటరిదాన్ని అయిపోయాను. కానీ పోయేలోగా నువ్వు ఇక్కడికి వచ్చి 4 రోజులు గడిపిపో. కన్న తల్లిగా నేను ఇంతకంటే ఏమీ కోరను. కోడల్ని పిల్లల్ని కూడా తీసుకురా. ఇక ఉంటాను. ఆశీస్సులతో మీ అమ్మ. నేటి మనోరంజనిలో మీరు ఇంతవరకు విన్నారు అమ్మ ఉత్తరం. మనోరంజని ఇంతటితో సమాప్తం. మీ అమూల్యమైన సూచనలు, సలహాలు తప్పక తెలియజేస్తారని మనోరంజని ఆశిస్తుంది.